వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు. జర్నలిస్టులో ఆత్మీయ సమ్మేళనం ఏలూరులో సూడిమెల్ల గ్రామంలో త్రిమూర్తులు పామాయిల్ తోటలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో యూనియన్ అతీతంగా ఏర్పాటు చేసిన వన సమారాధన కార్యక్రమాన్ని ఏలూరు ఎమ్మెల్యే చంటిబాబు గౌరవంగా విచ్చేశారు. ఆయనతో పాటు పెద్దబాబు సీనియర్ రిపోర్టర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఏలూరు ఎమ్మెల్యే మాట్లాడుతూ రిపోర్టర్స్ కి ఆర్థికంగా ప్రభుత్వం ఎటువంటి రుసుము ఇవ్వటం లేదని వారు మాట్లాడారు. జర్నలిస్టులు ఐక్యంగా ఉండి అందరూ ఒక విధంగా ఉంటే పార్లమెంట్లో చంద్రబాబు నాయుడుతో మాట్లాడి జర్నలిస్టులకు ఒక భరోసా ఇవ్వాలని కోరుతాను అని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ఏలూరు జబీర్ హరీష్, దొరబాబు, రాజశేఖర్, ఏలూరు కైకలూరు, చింతలపూడి, జంగారెడ్డిగూడెం, హనుమాన్ జంక్షన్ రిపోర్టర్స్ వన సమారాధన కార్యక్రమంలో భారీ సంఖ్యలో మిత్రులు, అధికారులు పాల్గొని జయప్రదం చేశారు. మీ మీద అలాంటి భారం మేము పెట్టాం. దయచేసి ప్రభుత్వ భూమి ఎక్కడైనా మా వాళ్లకు, మా జర్నలిస్టులకు ఇచ్చే ఏర్పాటు నాకు అది చూసిన తర్వాతనే నాకు అనిపించింది, ఎక్కడికక్కడ మనం ఇది రాష్ట్రం ఒకళ్ళు ఎవరో ఒకళ్ళు అడ్డం పడ్డం మూలంగా ఆగిపోతూ ఉన్నాయి. దానికి బదులు స్థానికంగా ఉన్న శాసనసభ్యులు తలుచుకుంటే అయ్యే అవకాశం ఉన్న దగ్గర ప్రభుత్వం ద్వారా మీరు మీ చేతుల మీదుగా మీరు ఇప్పించగలిగితే ఇళ్ల స్థలాలు ఇది కొంచెం బెటర్గా ఉంటుందేమో అనేటువంటి అభిప్రాయం ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు ఎలాగో వచ్చారు కాబట్టి ఇది మా అందరి తరఫున, ఏలూరు జర్నలిస్టుల తరఫున వ్యక్తిగతమైన రిక్వెస్ట్గా భావించి మీరు దీన్ని పరిగణలో తీసుకోవాలి. సందర్భంలో హలో అని ఉంటాం, కానీ అది వేరు. ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే ఒక కుటుంబ సభ్యులుగా మీరు మాలో పాలు పంచుకున్నందుకు ఇది మేము సంతోషంగా భావిస్తూ మాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ. ఇప్పుడు ఏలూరు శాసనసభ్యులు చంటి గారు మాట్లాడాలని కోరుతున్నాం. ఏర్పాటు చేసిన సమావేశానికి ఇచ్చేసి వేదికను వచ్చిన జర్నలిస్ట్ సోదరులకు, నాయకులకు, పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ, మరి ఏదైతే గతంలో ఉన్న యాక్ట్లు ఏ విధంగా అయితే ఉన్నారనేది, అంటే మీరు ఒక పేపర్ రూపేగా ఇస్తే మేము అది రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కానీ, అసెంబ్లీలో మేము ప్రశ్నించడానికి కానీ, మీరు మా దగ్గరికి మెమరాండం రూపేణా ఇస్తే అది మేము కూడా మాట్లాడతాం.